ఈ వీడియోకి అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ప్యాకేజ్ లాక్.json గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే అంతకన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఈ ప్యాకేజ్ ఉంది కదా, ఈ ప్యాకేజ్లో మీరు చూసినట్లయితే డాట్ సపరేట్ చేసి 3 ఉన్నాయి. ఓకేనా. ఈ ఫస్ట్ దాన్ని మేజర్ అంటాం అనమాట. దీన్ని ఇందులో 4 ఉంది కదా, దీన్ని ఈ ఫస్ట్ దాన్ని మేజర్ అంటారు, రెండో దాన్ని మైనర్ అంటారు, మూడోది ప్యాచ్. మేజర్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్యాకేజ్ కన్నా బ్రేకింగ్ చేంజెస్ ఏమైనా వచ్చాయనుకోండి, అది మేజర్ అనమాట. అది బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అవ్వదు, అది బ్రేకింగ్ చేంజెస్. ఓకేనా. మైనర్ అంటే ఏంటంటే ఉన్న ఫీచర్స్ కాకుండా కొత్త ఫీచర్ ఏదైనా యాడ్ చేశారనుకోండి, ఒక కొత్త ఫంక్షన్ ఏదైనా యాడ్ చేశారనుకోండి, అది మైనర్. ప్యాచ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఫంక్షన్లో ఏమైనా చిన్న చిన్న బగ్స్ వస్తే అవి ఫిక్స్ చేస్తే అది ప్యాచ్. ఓకేనా. ఇది ఒక ప్యాకేజ్లో ఉండే మేజర్, మైనర్, ప్యాచ్. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యారెట్ సింబల్ ఉంది కదా, ఈ క్యారెట్ సింబల్ ఏం తెలుపుతుందంటే మైనర్ కానీ ప్యాచ్లో కానీ చేంజెస్ వస్తే అప్డేట్ చేయి, పర్లేదు. కానీ మేజర్లో చేంజెస్ వస్తే మాత్రం నువ్వు అప్డేట్ చేయకు, ఎందుకంటే అది చేస్తే మన ప్రాజెక్టు ఇంటరప్ట్ అయిపోద్ది, అందుకని వద్దని చెప్తుంది. ఓకేనా. ఇది కాకుండా మీకు టిల్ట్ సింబల్ కూడా వస్తుంది. టిల్ట్ సింబల్ ఏం చెప్తుందంటే ఓన్లీ ప్యాచ్ మాత్రమే అప్డేట్ చెయ్యు, మైనరు మేజర్ అప్డేట్ చేయొద్దు అని చెప్తుంది అనమాట. సో ఇది మేజరు, మైనరు, ప్యాచ్ తాలుగా డిస్క్రిప్షన్ ఒక ప్యాకేజ్లో. అయితే ఇప్పుడు మన ప్యాకేజ్ లాక్.json ఏం చెప్తుంది అంటే వీటిని లాక్ చేసి ఉంచుతుంది. ఓకేనా. ఇది ప్యాకేజ్ లాక్.json ఫైల్ అనేది ఆటోమేటిక్గానే జనరేట్ అవుతుంది, మనం దీని గురించి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్జాక్ట్ వెర్షన్, మనం ఏమైతే ఇన్స్టాల్ చేసామో దాని ఎగ్జాక్ట్ వెర్షన్ని ఇది కీప్ చేసుకుంటుంది. ఓకేనా. కీప్ చేసుకుంటుంది. దాని తాలూకు ఇంకా వెర్షన్స్ ఉన్నాయి, దానికి కూడా ఒక ప్యాకేజ్కి దానికి కూడా డిపెండెన్సీస్ ఉంటాయి, వాటిని కూడాను ఇది జాగ్రత్తగా ఉంచుతుంది. ఓకేనా. లాక్ చేసేసి ఉంచుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఒక దగ్గర ఏ వెర్షన్ అయితే ఇన్స్టాల్ చేసామో వేరే ఎన్విరాన్మెంట్కి వెళ్తే కూడా అక్కడ కూడా సేమ్ వెర్షన్ ఇన్స్టాల్ చేస్తాం. దీనివల్ల మన పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, మనది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఇది కాపాడుతుంది లాక్ చేసి. మనం లాక్ ఎందుకు వేస్తాం? ఇంటికి సెక్యూర్గా ఉండడానికి కదా. అలాగే ఇది ప్యాకేజ్కి అనమాట లాక్ అనమాట. ఓకేనా. మన ప్యాకేజెస్ అన్నిటినీ సెక్యూర్గా ఉంచుతుంది. అయితే ఇది ఎలా సెక్యూర్గా ఉంచుతుంది అనేది క్వశ్చన్ కదా. సో ఇప్పుడు మన ప్యాకేజ్లో చేసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అందులో ఒక్కొక్కదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్ ఫైల్ వెర్షన్ ఉంది కదా, లాక్ ఫైల్ వెర్షన్ అనేది ఏం చేస్తుందంటే ఇది ప్యాకేజ్ లాక్.json తరగ వెర్షన్ తెలుపుతుంది. సో ఎన్పిఎం అనేది ఈ తరగ వెర్షన్ని అండర్స్టాండ్ చేసుకొని దీని తరగ కంపాటబుల్ ఎన్పిఎం వెర్షన్లో దీనికి ఉన్న ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయడానికి లాక్ ఫైల్.వెర్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మన ప్రాజెక్ట్ నేమ్, వెర్షన్ నేమ్ విత్ రెస్పెక్ట్ టు ప్యాకేజ్.json ప్రకారమే ఇది కూడా క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, మన నోడ్ మాడ్యూల్స్లో లోడాష్ అనే దాన్ని ఇన్స్టాల్ చేసాం. ఆ లోడాష్లో ఏ వెర్షన్ నువ్వు ఇన్స్టాల్ చేసావు, ఎగ్జాక్ట్గా ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసావో ఆ వెర్షన్ ఇక్కడ ఉంటుంది. ఇది రిజాల్వ్డ్ అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసాం చూడండి, మనం ఎన్పిఎం రిజిస్టరీలో నోడాష్లో ఈ ఫలానా యూఆర్ఎల్ నుంచి మనం ఇన్స్టాల్ చేసాం. ఓకేనా. ఇంటిగ్రిటీ అంటే రెండో దెబ్బ కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, సేమ్ సోర్స్ నుంచి ఇన్స్టాల్ చేసినవా లేదా అని చెక్ చేయడానికి యాష్ అనమాట. దట్ ఈస్ వాట్ ఇంటిగ్రిటీ అంటే. మనం ఎక్కడి నుంచి ఫస్ట్ సారి ఇన్స్టాల్ చేసినామో రెండోసారి కూడా అక్కడి నుంచి ఆ ప్యాకేజే ఇన్స్టాల్ చేసినాము అని కన్ఫర్మేషన్ ఎవరు చెప్తారు అంటే ఈ ఇంటిగ్రిటీలో ఉండే హ్యాష్ ఆ కన్ఫర్మేషన్ పట్టుకొని మనకు చెప్తుంది. ఓకేనా. ఈ విధంగా ఇది సెక్యూర్గా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి అడ్వాంటేజ్ ఒకటి, మనది సెక్యూర్గా ఉంటుంది, ఎక్కడి నుంచి మనం ప్యాకేజ్ తెచ్చుకోవాలో మనకు తెలుసు కాబట్టి ఫాస్ట్గా తెచ్చుకోవచ్చు. ఓకేనా, వెతుక్కోకుండా. మూడోది అథెంటిసిటీ, సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో ఇది ప్యాకేజ్ లాక్.json అనమాట. మనం ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్స్ లైక్ ఈ ఎన్విరాన్మెంట్స్లో వెళ్ళేటప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంటు, యూఏటీ ఎన్విరాన్మెంటు, సరే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, యూఏటీ ఎన్విరాన్మెంట్స్లో వెళ్ళేటప్పుడు ప్యాకేజ్ లాక్.jsonని స్ట్రిక్ట్గా చూడండి, ఎన్పిఎం ఇన్స్టాల్ కాకుండా ఎన్పిఎం సిఐ అంటే ఏంటంటే స్ట్రిక్ట్లీ ప్యాకేజ్ లాక్.jsonలో ఏదైతే ఉందో అవే ఇన్స్టాల్ చెయ్యు. ఓకేనా. మరి ఇంకా ఎక్స్ట్రా లేట్ చేయొద్దు అనేసి మనం చెప్పడం అనమాట ఎన్పిఎం సిఐ అంటే. ఓకేనా. సో ఇది ప్యాకేజ్ లాక్.json గురించి. దీని గురించి అన్ని విషయాలు ఇక్కడ రాసి ఉంచాను, మీరు డీటెయిల్గా ఇంకా చదవచ్చు. ఓకేనా.
మన ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ డిలీట్ అయిపోయిన సరే కంగారు పడాల్సిన పని లేదు. మళ్ళీ ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంటది కాబట్టి మళ్ళీ npm ఇన్‌స్టాల్ చేసామంటే ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ అనేది క్రియేట్ అయితది. కాకపోతే అప్పుడు దానిలో ఏమైతే ఉంటాయో దాని ప్రకారం క్రియేట్ అయితది. ఓకేనా? ఇది ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.